మెదడు చురుగ్గా ఉండాలంటే నడవాల్సిందే. కేవలం రోజుకు 40 నిమిషాలు చాలు. నడక వయసుతో సంబంధం ఉన్న మానసిక మార్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మెదడులో హిపోకాంపస్ అనే భాగం సరిగ్గా పనిచేయాలంటే దాన్ని ఉత్సాహంగా ఉంచే శారీరక కదలిక అవసరం. ఈ భాగమే మన జ్ఞాపక శక్తి, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటి పనులకు బాధ్యత వహిస్తుంది. గంటల తరబడి నడవాల్సిన అవసరం లేదంటున్నారు శాస్త్రవేత్తలు. వారానికి కేవలం 3 సార్లు, ఒక్కొక్కసారి 40 నిమిషాల పాటు నడవడం కూడా మెదడు పనితీరులో స్పష్టమైన మార్పులు తేగలదని వారు స్పష్టం చేస్తున్నారు. ఒక అంతర్జాతీయ అధ్యయనంలో 120 మంది వృద్ధులను ఎంపిక చేసుకున్నారు. వారిని 2 వేరువేరు గుంపులుగా విభజించారు. వీరంతా సాధారణంగా కూర్చునే జీవన శైలిని కలిగి ఉన్నవారే. ఒక గ్రూప్ వారికి 3 సార్లు ఏరోబిక్ వ్యాయామాలు చేస్తుండగా మరొక గ్రూప్ వ్యాయామం చేయకుండా కొనసాగించారు. సరిగ్గా 1 సంవత్సరం తరువాత పరిశీలనలో ఏరోబిక్ వ్యాయామం చేసిన వారి మెదడులో హిపోకాంపస్ పరిమాణం సగటున 2% పెరిగినట్లు గుర్తించారు. అదే సమయంలో ఇతర గ్రూప్లో మాత్రం ఈ భాగం తగ్గినట్లు కనిపించింది. అంతేకాదు, మెదడులో న్యూరోట్రోపిక్ ఫ్యాక్టర్ స్థాయిలు కూడా హిపోకాంపస్ మార్పులకు సంబంధం కలిగి ఉన్నాయని వెల్లడించారు. వృద్ధాప్యంలో మెదడు పనితీరు నెమ్మదించడం సహజం. ఇది హిపోకాంపస్ అనే భాగం క్రమంగా తగ్గిపోవడం వల్ల జరుగుతుంది. దీని ప్రభావం వల్ల మనం మర్చిపోవడం, కొత్త విషయాలను గుర్తుపెట్టుకోలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు, నిద్రలేమి, ఒత్తిడి, కదలకుండా ఉండే జీవన శైలి కూడా మెదడు పనితీరును మరింత దెబ్బతీస్తాయి. కానీ శారీరక కదలిక, సాధారణ నడక, మంచి ఆహారపు అలవాట్లు, మానసిక ప్రశాంతత వంటి విషయాలు మెదడు క్షీణతను ఆలస్యం చేస్తాయని పరిశోధనలో తేలింది. రోజుకు 40 నిమిషాల నడక మీ మెదడును చురుగ్గా ఉంచడంలో కీలకంగా పనిచేస్తుంది. మీరు ఈ 2 నడకను లేదా 3 సార్లు విభజించుకొని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒక్కొక్కసారి 15 నుంచి 20 నిమిషాలుగా కొనసాగించవచ్చు. దీన్ని వారం రోజుల్లో కనీసం 3 సార్లు చేయగలిగితే మీ మానసిక ఆరోగ్యంలో మెరుగుదల కనిపించవచ్చు. అయితే రోజు నడవడం సాధ్యమైతే అది మరింత మంచిదని నిపుణులు అంటున్నారు. ఇది మీ మెదడును క్రమంగా ఉత్తమ స్థితికి తీసుకెళ్లడమే కాకుండా మానసిక ఒత్తిడిని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. వృద్ధుల ఆరోగ్యానికి మెరుగుపరిచేందుకు నడక అత్యంత సులభమైన, బలమైన సాధనం. నిత్యం కొంతసేపు నడవడం ద్వారా మెదడు పనితీరు మెరుగుపడుతుంది. కాబట్టి వయసుతో మానసిక చురుకుదనం కోల్పోకుండా ఉండాలి అంటే వారానికి కనీసం 3 సార్లు అయినా నడకను అలవాటు చేసుకోవడం ఎంతో మంచిదని అంటున్నారు నిపుణులు.